ఇప్పుడు వచ్చింది చూసారా? సో ఈ లైన్ పైన ఉన్నాయి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, ఈ లైన్ ఉమ్, పైన ఉన్నాయి. ఇప్పుడు ఓకే. ఈవెంట్ లో ఏ డేటా అవుతుందో చూసుకోవాలంటే దీన్ని కాపీ చేసుకొని ఉమ్, ఇక్కడ చూడండి ఎవాల్యుయేట్ ఎక్స్ప్రెషన్ ఇక్కడ ఉమ్, ఎగ్జిక్యూట్ చేసుకుంటే దాని యొక్క రిజల్ట్ కింద చూపించుద్ది మనకి. ఓకే. లేదు నాకు మోర్ దెన్ టూ లైన్స్ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఉంది కదా, ఓకే. దాంట్లోకి వెళ్ళి ఓకే ఆ లైన్స్ ఆఫ్ స్టేట్మెంట్ ఫర్ ఓకే. ఎగ్జాంపుల్ నేను ఇందాక ఈ మీరు ఆ సింగిల్ లైన్ ఒకటి ఎగ్జిక్యూట్ చేశారు కదా, సోర్స్ బకెట్ కింద అది ఈ న్యూ లైన్స్ లైన్ ఆఫ్ కోడ్ స్ప్లిట్ ఎగ్జాక్ట్లీ. చేసిన లైన్ యాడ్ చేసాం కదా. అది ఆ లైన్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఎట్లా చేశారు? అంటే కింద రన్ చేశారా? రైట్, అవును. సో ఇలా ఎవాల్యుయేట్ చేసుకోవచ్చు అన్ని మోర్ దెన్ ఓకే. టూ లైన్స్. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు మనము వీ కెన్ చెక్ ద సెల్ఫ్ లో ఏమున్నాయో చెక్ చేసుకోవచ్చు. ఇది సెల్ఫ్. సో ఇప్పుడు చూడండి మొత్తం వచ్చేసింది. ఇంకా నీకు కిందకి రాకుండానే మొత్తం చూసారా, డెస్టినేషన్ ఫైల్ నేమ్ అన్ని వచ్చినాయి. ఎందుకంటే ఇక్కడ ఉన్నాను, ఈవెంట్ తీసుకున్నాను, ఈ మొత్తాన్ని తీసుకొచ్చి ఎగ్జిక్యూట్ చేసిన, అందుకే ఇవన్నీ కూడా అప్డేట్ అయిపోయింది. క్లియర్ కదా? రైట్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను ఫుల్ రన్ కొడతాను చూడండి. ఓకే, మన ప్రాబ్లం అయితే క్లియర్ అయిపోయింది. ఇంకా ఫుల్ రన్ కొడుతున్నా. సో ఇట్లా మనము డీబగ్ పాయింట్స్ పెట్టుకొని ఎక్కడ ఎర్రర్ వచ్చిందో దాని పైన డేటాని క్రాస్ చెక్ చేసుకొని ఓకే ఆ ఇష్యూ ఇందువల్ల వచ్చిందని చెప్పి రిజాల్వ్ చేసుకుంటూ వెళ్తాం ముందుకి. క్లియరే కదా? Yes. ఓకే, సో 200 వచ్చింది స్టేటస్ కోడ్. గుడ్. ఒకసారి మనం డెస్టినేషన్ లోకి వెళ్ళి ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుందాం. డెస్టినేషన్ ఇది ప్రీవియస్ ది. ఓకే, ఇది మనం డిలీట్ చేయలేదు, ఇప్పుడు వచ్చింది చూడండి సేవ్ స్టార్ట్ డేటా సిరీస్. ఓకే, సో పర్ఫెక్ట్ గా ఉంది ఇప్పుడు కోడ్. రైట్. సో దీంట్లో ఇంకేమైనా డైనమిక్ ఏమైనా ఉన్నాయా చేంజ్ చేయడానికి? డైనమిక్ ఓన్లీ రీజన్, అది కూడా రీజన్ కూడా చేసినట్టున్నారు కదా. యా, చేసాం. సో ఇప్పుడు ఇది బేసికల్ గా ప్రొడక్షన్ కోడ్. దీనికి ఒకటి మిస్ అయింది ఫ్లేవర్, ఏంటి చెప్పండి? ఏం మిస్ అయింది? ఏం మిస్ అయింది? దీనికి ఒక ఫ్లేవర్ మిస్ అయింది, ఏంటి ఆ మిస్? Logging. లాగింగ్ నా లాగ్? Log, అదే లాగ్. log. లాగ్. ఓకే, సో ఆ ఫ్లేవర్ మిస్ అయ్యింది. ఎందుకు మిస్ ఇప్పుడు బేసికల్ గా ఇది లోకల్ లో రన్ చేస్తున్నాం కాబట్టి యు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఓకే, సో ఇప్పుడు ఓకే. ఇది ప్రొడక్షన్ లో రన్ అవుతుంది, ఒక దగ్గర ఎర్రర్ వచ్చింది, మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారు ఆ బగ్ ని? రైట్. సో ఓకే. దీనికి లాగ్స్ అనేవి యాడ్ చేయాలి. లాగ్స్ ఈజ్ నథింగ్ బట్ ప్రింట్ స్టేట్మెంట్స్ అంతే. ఓకే. సో దీన్ని మనము చాట్‌జీపీటీకి వెళ్ళి ప్లీజ్ యాడ్ లాగ్ టు దిస్ కోడ్, అదైతే కరెక్ట్గా యాడ్ చేస్తుంది. దాన్ని ఓకే, లాగర్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, అంటే లైక్ ఏ బకెట్ ఏ డెస్టినేషన్ తెలియాలి కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. దాన్ని ఇన్ఫో అంటాం, లాగర్ డాట్ ఇన్ఫో అంటే ఇన్ఫో. ఇక్కడ రీడ్ దగ్గర చూడండి, స్టార్టింగ్ రీడ్. ఎందుకంటే ఓకే. ఒకవేళ ఈ ఫంక్షన్ లో ఎర్రర్ వచ్చింది అనుకోండి, రీడ్ లో వచ్చిందా, ట్రాన్స్ఫార్మ్ లో వచ్చిందా, లేదంటే లోడ్ లో వచ్చిందా, మనకు ఐడెంటిఫికేషన్ కోసం అర్థం. రీడ్ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నాడు. ఇక్కడ ఒక ట్రై బ్యాక్ యాడ్ చేశాడు. వ్యాలిడ్ రైట్ చేసినప్పుడు ఒక ఎర్రర్ రాస్తున్నాడు, ఇన్వాలిడ్ సోర్స్ ఫోల్డర్ ఇన్ కీ అనేసి. ఆ తర్వాత ఎక్కడి నుంచి డేటాని రీడ్ చేస్తున్నాడు ఆ లొకేషన్ కూడా మెన్షన్ చేస్తున్నాడు. సో ఈ ఇన్ఫర్మేషన్ ఎందుకు అంటే ఇన్ కేస్ ఏదైనా ప్రొడక్షన్ లో ఏదైనా ఒక ఇష్యూ కానీ రైజ్ అయితే సో వీ షుడ్ ట్రాక్ దోస్ ఇష్యూస్. ఒకవేళ ఈ ఇన్ఫర్మేషన్ లేదనుకోండి,
నథింగ్, ఏమీ కనిపించదు. అప్పుడు మీరు బగ్ని ఐడెంటిఫై చేయడం కష్టం. ఓకే. ఓకే, ఇది ప్రొడక్షన్ కోడ్. దీన్ని కాపీ చేసుకొని సింపుల్ గా రీప్లేస్ చేసుకోవచ్చు. లేదంటే మనకి కోపైలట్ ఉంటుంది, ఆ కోపైలట్ రాసి ఇచ్చేస్తుంది మనకి ఉమ్, మొత్తం. అంతే. అయితే ఇక్కడ లాగ్ ఉంది కదా, దీన్ని ఉమ్, ఇక్కడ నుంచి తీసేసుకొని సపరేట్ గా మెయింటైన్ చేసుకుంటాను లాగ్స్ అనేసి. వాటిల్ని మనము ఇక్కడ యూటిల్స్ అని ఒక ఉంటుంది అనమాట. యూటిల్స్ ఒక క్రియేట్ చేసుకొని దాని లోపల ఓకే ఈటీఎల్ లాగ్ అని ఒకటి మెన్షన్ చేసుకొని దీన్ని మొత్తాన్ని కూడా ఇక్కడ నుంచి తీసేస్తాడు. తీసేసి ఈటీఎల్ లాగ్ లో పెట్టుకుంటాం. ఉమ్, సో ఇది ఇంపోర్ట్ కాబట్టి ఇంపోర్ట్ లాగింగ్ ఇక్కడ నుంచి. ఓకే, అంతే. దాన్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇంపోర్ట్ దిస్. ఉమ్, అంతే. చూసారు, అది కూడా సెపరేట్ అయిపోయింది. ఓకే. ఇంకేం మిస్ అయింది దీంట్లో? ఇంకేం మిస్ అయింది? ఇంకా ఏమైనా మిస్ అయినాయో? లాగింగ్ వచ్చింది, డిస్ప్లే వచ్చింది, విచ్ లైన్ ఎంత ఐ థింక్. ఇంకా ట్రై ఎక్సెప్షన్ ఉంది కదా, ఆ, యా. ఉంది ఉంది. ఇంకేం మిస్ అయినాయి? సో ఏమైనా మిస్ అయినట్టు కనిపిస్తుందా? మీరు ఫంక్షన్స్ నేర్చుకున్నప్పుడు ఏమైనా ఉన్నాయా? ఫంక్షన్స్ కానీ క్లాస్ నేర్చుకునేటప్పుడు ఒకటి మిస్ అయింది, ఏంటది? డెకరేటివ్స్. నో, డాక్ స్ట్రింగ్. అసలు ఏంటి ఓకే ఓకే, ఈ ఫంక్షన్? కామెంట్స్. ఓకే. యా. కామెంట్స్, యా డాక్ యా. స్ట్రింగ్ మిస్ అయింది కదా. ఉమ్, యాడ్ డాక్ స్ట్రింగ్. ఓకే, డాక్ స్ట్రింగ్ మిస్ అయింది కదా. అదే కదా కోడ్ స్టైల్, రైట్ ఇది. సో యూ హ్యావ్ టు మెన్షన్, రైట్. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ క్లాస్? ఓకే, రైట్. సో ఫుల్ ఫ్లెజ్డ్ గా ఉంది. సో ఎంత అవసరం లేదు. డీటెయిల్డ్ గా జస్ట్ ఆ క్లాస్ ఏం చేస్తే రాస్తే సరిపోతుంది. ఇది కూడా అవసరం లేదు. అన్నిటికి రాయాలంటే రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ కొంతవరకు రాస్తే సరిపోతుంది. ఇది చూస్తే అర్థమైపోతుంది సాల్వ్ వాడికి. ప్రతి దానికి రాయాలా అంటే అది హెవీ అయిపోయింది మళ్ళీ. ఒకవేళ ఖచ్చితంగా ఏదైనా లాజిక్స్ కానీ ఇంప్లిమెంట్ చేస్తే ఆ లాజిక్ సంబంధించి రాయండి ఇక్కడ డాక్ స్ట్రింగ్ లో. ఇంకేమైనా మిస్ అయిందా దీనికి? ఇంకేం మిస్ అయినాయి? ఇంకేమున్నాయి మిస్? యా, ఏం మిస్ అయినాయి అంటే యూ హ్యావ్ టు రైట్ ద టెస్ట్ కేసెస్ ఫర్ దిస్ సర్వీస్. ఓకే. సోర్స్ ఓకేనా? డిఫరెంట్ డిఫరెంట్. ఎస్, ఎస్. సో టెస్ట్ కేసులు రాయాలి దీనికి. ఓకేనా? సో ఈ టెస్ట్ కేసులు రేపు రాద్దాము మనం. ఓకే, ఇక్కడ వరకు ప్రాక్టీస్ చేయండి. ఓకే. ఓకేనా? సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, సేమ్ ఇట్లాగా కోడ్ మొత్తాన్ని ఆప్టిమైజ్ చేసుకుంటూ వచ్చేయండి. షూర్. ఓకే. యా ఇది సో యా. ఆల్మోస్ట్ ఎంత వరకు మనం డైనమిక్ చేయగలుగుతామో అలా ఆలోచించాలి మనం. యా. ఎప్పుడైనా ఒకటి స్టాటిక్ తీసుకున్నప్పుడు అరే ఫ్యూచర్ లో ఇది మారిపోతే ఇక్కడ ఇది పనిచేయదు కదా అనేది రావాలి మైండ్ లోకి. ఓకే. సో రేపు మనము ఏవైతే ఇక్కడ కాన్ఫిగ్ తీసుకున్నామో దీన్ని కూడా ఇక్కడ నుంచి తీసేద్దాం. ఓకే, రేపు దీన్ని ఇక్కడ నుంచి తీసేద్దాం ఫస్ట్. ఈ కాన్ఫిగరేషన్స్ కాన్ఫిగరేషన్స్ కూడా ఇవి అగైన్ ఇవి కూడా స్టాటిక్. కోడ్ లోపల ఉన్నాయి ఇట్లా తీసుకున్నామంటే స్టాటిక్ కింద కన్సిడర్ అయిపోతుంది. అంటే ఇట్స్ స్టాటిక్ నాట్ సీక్రెట్ కీ నుంచే పాస్ చేయొచ్చు మనం. ఓకే. సో వీటిని మనం డైనమిక్ చేద్దాం రేపు. ఓకే. యా. ఓకే, దీన్నే డైనమిక్ చేద్దాం. అట్ ద సేమ్ టైం టెస్ట్ కేసులు ఎలా రాయాలి, ఇప్పుడు మనం రాసిన సర్వీస్ కి సేమ్ ప్రొసీజర్ ఉంటుంది. ఈ సర్వీస్ కి టెస్ట్ కేసులు ఎలా రాయాలి అనేది రేపు చూద్దాం. ఓకే. సో టెస్ట్ కేసులు రాసిన తర్వాత డిప్లాయ్ చేసే ముందు లైక్ పుష్ చేసే ముందు ప్రీ కమిట్స్ కొన్ని ఉంటాయి. ఓకే, వాటి గురించి తెలుసుకుందాం. అంటే కోడ్ మొత్తం క్లీన్ గా ఉందా లేదా అనేసి ఒకసారి వెరిఫై చేసుకొని పుష్ చేయాలి మనం. ఓకే. ఓకే, అది ఎలా ఉంటుందో రేపు చూపిస్తాను. రేపు వచ్చేసి మనము టెస్ట్ కేసులు రాద్దాము, ప్రీ కమిట్స్ ఎలా ఉంటాయో చేద్దాము, అండ్ డిప్లాయ్ చేద్దాము. ఓకే, అయితే అక్కడితో అయిపోయినట్టే. మీకు ఫుల్ ప్రాజెక్ట్ మీ చేతిలో ఉన్నట్టే.